శ్రీ కృష్ణదేవరాయుల కల శ్రీ 500 సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీ కృష్ణదేవరాయులు పరిపాలించేవారు. ఆయన ఒక రోజు నిద్రలో ఒక కల కన్నారు. ఆ కలలో ఆయనకొక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకాశంలో తేలుతూ 1,00,000 దీపాలతో చాలా అద్భుతంగా ఉంది. తలుచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మొన్నాడు సభలో ఆయన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపారు. అది విన్న వారంతా అలాంటి భవనమును ఎలా కట్టగలము? అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయులు కోపగించుకుని, అదంతా నాకు అనవసరం. మీరేం చేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను 1,00,000 వరహాల బహుమానము ఇస్తాను. లేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆజ్ఞాపించారు. విన్నవారంతా నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయులు ఆ కలను మరువలేదు. ఒక రోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గెడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయుల వారిని ప్రార్థించాడు. నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను అని రాయులు హామీ ఇచ్చారు. నా దగ్గర 100 నాణ్యాలున్నాయి స్వామి, అవి ఒకరు దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు, నా నాణ్యాలు అడిగి ఇప్పించండి అని ఆ వృద్ధుడు విన్నపించాడు. శ్రద్ధగా విన్న రాయులు ఈ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అని ప్రశ్నించారు. వృద్ధుడు తడపడడం చూసి, నీకేమి భయం లేదు, చెప్పు అని రాయులు ప్రోత్సహించారు. నా 100 నాణ్యాలు దొంగలించింది మీరే స్వామి అన్నాడు వృద్ధుడు. నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు. రాయులకు చాలా కోపం వచ్చింది. ఏమిటి వెటకారం, కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా అని కోపంగా అడిగారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం, మీసం తీసేసి, కర్రను పక్కకు పడేసి, పగటి వేషాన్ని విప్పేశాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ. క్షమించండి స్వామి, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి. రాయులకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయన చాలా అభినందించారు. వికట కవి తెనాలి రామకృష్ణ. వికట కవి తెనాలి రామకృష్ణ. తెనాలి అనే పట్టణంలో ఓ దంపతులకు రామలింగడు అనే కుమారుడుండేవాడు. రామలింగడికి చదువు సంధ్యల కంటే ఆటపాటలంటేనే ఎక్కువగా ఆసక్తి ఉండేది. విద్యలేని వాడు వింత పశువు అనే నానుడిని తలుచుకుని భయపడుతున్న రామలింగడి తల్లిదండ్రులు తమ కుమారుడు పశువు కాకుండా అక్షర జ్ఞానం నేర్చుకుని దాంతో లోకజ్ఞానం సంపాదించాలని ఆరాటపడేవారు. అయితే బాల్యమంతా ఆటపాటలతో కాలక్షేపం చేసిన తెనాలి రామలింగడు పెద్దవాడు అయిన తరువాత బ్రతికేందుకు విద్య అవసరమని తెలుసుకున్నాడు. అయితే మానవ శక్తితో సాధ్యకానివి దైవ శక్తితో సాధ్యమవుతాయని పెద్దలు చెప్పుకుంటుంటే చాలాసార్లు విన్న రామలింగడు చివరికి దైవశక్తిని ఆశ్రయించాలని నిశ్చయించుకున్నాడు. తన నిష్కల్మషమైన మనస్సుతో జగన్మాతను ఆరాధించసాగాడు. అలా రామలింగడు ప్రార్థనను చాన్నాళ్లుగా గమనించిన జగన్మాత ఓ రోజున రామలింగడికి ప్రత్యక్షమైంది. ఒక చేతిలో ధనలక్ష్మి, మరో చేతిలో విద్యాలక్ష్మిలను పాయసంగా మార్చి వెండిగిన్నెల్లో నింపి మరీ తీసుకొచ్చింది జగన్మాత. జగన్మాత దర్శనంతో పులకించిపోయిన రామలింగడు తనకు తెలియకుండానే ఛందోబద్ధమైన స్తుతి పద్యాలతో ఆమెను ప్రార్థించాడు. అక్షర జ్ఞానం లేని అతడి నోటి వెంట అక్షరాలు ముత్యాల జల్లుల్లాగా పొంగిపొర్లాయి. జగన్మాత మహిమా ప్రభావంతోనే ఇదంతా జరిగిందని గ్రహించిన అతడు తన్మయత్వంతో మురిసిపోయాడు. చూడు నాయనా, నీ భక్తికి సంతోషించాను, నీకు కావలసిన వరం ఇస్తాను, ఏది కావాలో కోరుకో
అంటూ అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు నటిస్తూ రామలింగడిని అడిగింది జగన్మాత. ఏమిస్తావు తల్లీ, అన్నీ నీకు తెలుసు కదా, నీ బిడ్డకు కావాల్సింది నువ్వే ఇవ్వు తల్లీ అంటూ నిర్ణయాన్ని ఆమెకే వదిలివేశాడు. చూడు నాయనా, కుడిచేతి గిన్నెలో ఉన్న పాయసం విద్యాలక్ష్మి, ఎడమచేతి గిన్నెలో ఉన్న పాయసం ధనలక్ష్మి. ఈ రెండింటిలో ఏది కావాలో దాన్ని తీసుకుని సేవిస్తే అది కడదాకా నీ వెంటే ఉంటుందని చెప్పింది జగన్మాత. కాసేపు తటపటాయించిన రామలింగడు తల్లి బ్రతికేందుకు ఈ 2 లక్ష్మిలు అవసరమే కదా, ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏదీ ఆ 2 గిన్నెలు ఒక్కసారి నా చేతిలో ఉంచు, చిటికెలో తేల్చుకుంటాను అన్నాడు. వెంటనే అమ్మవారు రామలింగడు కోరినట్లుగానే 2 గిన్నెల్ని అతని చేతిలో పెట్టింది. అల్లరివాడు, కొంటెవాడు అయిన రామలింగడు వెంటనే ఆ 2 గిన్నెల్లోని పాయసాన్ని రెండింట్లోనూ కలిపేసి ఒక గిన్నెలో కలగలసిన పాయసాన్ని చటుక్కున తాగేసి మరో గిన్నెను జగన్మాత చేతిలో పెట్టాడు. రామలింగడు చేస్తున్న పనికి ఆశ్చర్యపోయిన జగన్మాత కోపంగా అతడివంక చూడసాగింది. తప్పును గ్రహించిన రామలింగడు వెంటనే అమ్మవారిని శరణు వేడాడు. దాంతో అమ్మవారి మనసు కరిగి, తెలిసి చేశావో తెలియక చేశావో గాని నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. పండితుడివైనా వికటత్వంతోనే అందరి మెప్పును పొందుతావు. ధనలక్ష్మి నీ వెంట ఉన్నా అది నీకు అక్కరకు రాదు అంటూ దీవించింది. ఇక ఆనాటి నుంచి తెనాలి రామలింగడు వికటకవిగా ప్రసిద్ధి చెందాడు. నారింజ పండ్లు. ఒకసారి చైనా చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లని, వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజ ప్రతినిధి దేవరాయులకు విన్నవించాడు. పళ్ళెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్లందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును ఒలిచి నోట్లో వేసుకుని భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీకృష్ణ దేవరాయలకు చెప్పనలవి కాని కోపమొచ్చింది. అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు, నా అనుమతి లేకుండా తీసుకున్నావ్, నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపక నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావని అడిగారు. నవ్వక ఏం చేయమంటారు ప్రభూ, ఏ పండ్లు తింటే మృత్యుంజయులవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు. మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా అన్నాడు రామలింగడు నవ్వుతూ. ఈ మాటలతో రాయలకు నవ్వుములకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు. మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు. పాలు ముట్టని పిల్లి, పాలు ముట్టని పిల్లి. విజయనగరములో నివసించుచున్న ప్రజలకు ఎలుకల బాధ భరించరానిదైనది. ప్రభుత్వము ప్రజలను పిల్లులను పెంచమని ప్రోత్సహించినిది. రాయలవారు ప్రభుత్వోద్యోగులకు పిల్లులను ఉచితంగా ఇప్పించారు. పిల్లులను పెంచుటకు పాలు అవసరము కావున ఒక్కొక్క ఆవును కూడా ఇప్పించినారు. ప్రభుత్వోద్యోగులతో పాటు కవులకు, పండితులకు కూడా ఒక్కొక్క పిల్లిని, ఒక్కొక్క ఆవును ఇచ్చినారు. అందరితో పాటు రామకృష్ణ కవికి కూడా ఒక పిల్లిని, ఒక ఆవును ఇచ్చినారు. రామకృష్ణుడు పిల్లిని సరిగా పెంచలేదు. ఆవు ఇచ్చిన పాలన్నీ తమ కుటుంబంలోని వారికి ఉపయోగించసాగాడు. పిల్లి చాలినంత ఆహారం లేక ఆకలితో చాలా బాధపడుతూ ఉండేది. ఆ ఆకలి తీర్చుకొనుటకు రాత్రింబగళ్ళు మేల్కొని ఉండి కనబడిన ఎలుకనన్నిటినీ చంపి తినసాగింది. క్రమంగా ఇరుగు పొరుగు ఇండ్లలో కూడా దూరి ఎలుకలను వేటాడి తిని ఆకలి తీర్చుకోసాగింది. అందువలన రామకృష్ణుని ఇంటిలోగాని, ఇరుగు పొరుగు ఇండ్లలో గాని ఎలుకలు కనిపించకుండా పోయాయి. పిల్లికి ఆహారంగా ఉపయోగపడుతున్న ఎలుకలు కూడా దొరకనందుకు అది బాగా చిక్కిపోయి నడవలేని స్థితిలో ఉన్నది.
ఇట్లు జరుగుతుండగా రాయలవారు తాము ప్రభుత్వోద్యోగులకు ఇచ్చిన పిల్లులను చూచి బాగా పెంచిన వారికి బహుమతి ఇవ్వబడనున్నట్లు ప్రకటించారు. తమ వద్ద నుండి పిల్లులను తీసుకొని వెళ్లిన వారంతా వాటిని పౌర్ణమి నాడు తప్పక తీసుకొని వచ్చి చూపించాలని ఆజ్ఞాపించారు. ఆ ప్రకటన విషయానికి రామకృష్ణ కవి తెలుసుకొని ఆలోచనలో పడ్డాడు. ఆవు ఇచ్చిన పాలన్నీ నేను, మా కుటుంబ సభ్యులం హాయిగా త్రాగేశాం. పిల్లికి ఒక్కనాడైనా పాలు ఇవ్వలేదు, సరిగా తిండి కూడా పెట్టలేదు. అది ఇప్పుడు చచ్చే స్థితిలో ఉంది. దీనిని తీసుకొని వెళ్లి రాయలవారికి చూపిస్తే సరిగా పెంచలేదని ఏమైనా అనవచ్చు, శిక్షించవచ్చు, జరిమానా విధించవచ్చు. పౌర్ణమి ఇక వారం దినాలున్నది. ఈ అగండం నుంచి బయటపడడమెలా అని దీర్ఘంగా ఆలోచించాడు. కొంతసేపైన తర్వాత భార్యను పిలిచి ఒక గిన్నెలో బాగా వేడిగా ఉన్న పాలు తెమ్మన్నాడు. భార్య ఒక గిన్నెలో వేడి వేడి పాలు తీసుకుని వచ్చింది. ఆ గిన్నె నొకచోట పెట్టి పిల్లిని తీసుకుని వచ్చి దానిచేత త్రాగించుటకు ప్రయత్నించాడు. పాలను చూచి అది ఎంతో ఆనందించింది. ఆనందించి త్రాగబోయింది. మూతి కాలింది, అరుస్తూ పారిపోయింది. దానిని మళ్లీ తీసుకుని వచ్చి పాల దగ్గర విడిచిపెట్టాడు. ఎంత ప్రయత్నించినా అది పాలు ముట్టుకోలేదు. ఆ విధంగా కొన్నిసార్లు జరిగింది. ఏమైనా పిల్లి పాలు ముట్టడం లేదు. అది పాలను చూసి ముఖం త్రిప్పుకోవటం మొదలుపెట్టింది. రామకృష్ణుని చేతుల నుండి తప్పించుకుని పారిపోవుటకు ప్రయత్నించింది. కాని పాలు త్రాగుటకు సిద్ధపడలేదు. దాని ప్రవర్తనను చూసి రామకృష్ణుడు ఎంతో సంతోషించాడు. గండం తప్పించుకుని గట్టెక్కగలననుకున్నాడు. పౌర్ణమి నాడు రాయలవారి సమక్షంలో పిల్లుల ప్రదర్శన ప్రారంభమైంది. ప్రభుత్వోద్యోగులు ఒక్కొక్కరు తాము పెంచిన పిల్లులను ఎత్తుకొని తెచ్చి రాయలవారికి చూపిస్తున్నారు. ఒక పిల్లి కంటే ఒకటి బాగా బలిసి ఉన్నది. అతిగా బలిసి అడుగు తీసి అడుగువేయలేక ఆయాసపడే స్థితిలో ఉన్నవి. ఎలుక కనపడినా పరుగెత్తి వెళ్లలేనంత లావుగా ఉన్నవి. తాము ఇచ్చిన పిల్లులు తమ ఉద్యోగులు బాగా పెంచుతున్నారని రాయలవారు సంతోషిస్తున్న సమయంలో రామకృష్ణ కవి తాను పెంచుటకు తీసుకుని వెళ్లిన పిల్లిని తీసుకుని వచ్చి రాయలవారికి చూపించినాడు. అది బాగా కృశించిపోయి రేపోమాపో చస్తుందేమో అనుకునేటట్లు ఉన్నది. ఆ పిల్లిని చూడగానే రాయలవారికి ఆగ్రహం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. రామకృష్ణ కవిగారు, మీ పిల్లి ఇలా ఉండడానికి కారణం ఏమిటని అందరు పిల్లులు ఒకదానికంటే ఒకటి బలిసి ఎంతో అందంగా ఉండగా మీ పిల్లి బక్కచిక్కి ఈ క్షణమో మరుక్షణమో ప్రాణం వదిలేదానిలా ఉందేం? మేము ఇచ్చిన ఆవుపాలు దీనికి పట్టడం లేదా అని అడుగగా, రామకృష్ణుడు వినయంగా మహాప్రభు, ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు ఇన్ని అన్నీ కావు. అసలు పాలు ముట్టదు. అప్పుడప్పుడు కాస్త పప్పు అన్నం తింటుందనుకోండి. ఎప్పుడూ దీని దృష్టి ఎలుకల మీదే. దీని పుణ్యమా అని మేమేగాక మా ఇరుగు పొరుగు ఇండ్లలోని వారు కూడా ఎలుకల బాధ లేక హాయిగా ఉన్నారు అని చెప్పినాడు. రామకృష్ణుని మాటలు విని రాయలవారేగాక సభలో ఉన్న మంత్రులు మున్నగువారు కూడా ఎంతో ఆశ్చర్యపడ్డారు. రాయలవారు ఆయన మాటలు నమ్మలేదు. ఒక రాజభటుని పంపి పాలు తెప్పించి ఒకచోట పెట్టించారు. తమ పిల్లితో ఆ పాలు త్రాగించండి అని ఆజ్ఞాపించారు. రామకృష్ణుడు పట్టుకొని ఉన్న పిల్లిని తీసుకుని వెళ్లి పాల ముందు నిలబెట్టాడు. అది ఆ పాలను చూడగానే ముఖం ప్రక్కకు త్రిప్పుకోసాగింది. రామకృష్ణుడు ఎంత ముందుకు నెట్టినా అది పాల వద్దకు పోక వెనుకకు తిరిగి వస్తున్నది. అది చూచి అంతా ఆశ్చర్యపడసాగారు. రామకృష్ణ కవి చెప్పిన మాటలు నిజమే అనుకోసాగారు. ఎవరు ఏమనుకున్నా రాయలవారు మాత్రం రామకృష్ణుని మాటలు నమ్మలేదు. లోకంలో పాలు త్రాగని పిల్లి ఉంటుందా? రామకృష్ణుడేదో కొంటె పని చేసి ఉంటాడు. అందువల్లనే ఈ పిల్లి పాలు త్రాగుటకు భయపడుతున్నది అని ఆ పిల్లిని దగ్గరకు తెప్పించుకుని దాని నోరు పరీక్షించి చూచినారు. పిల్లి మూతి కాలిన మచ్చలు కనబడినవి. నాలుక చివర వాతపడినట్లున్నది. వాటిని చూచి రాయలవారు కోపించి రామకృష్ణ కవి, పిల్లి పాలు త్రాగకుండా మీరేదో చత్కారం చేసినట్లు గ్రహించాము.
మీరు నిజం చెప్పితే క్షమించి విడిచిపెడతాను, లేకుంటే కఠిన శిక్ష విధిస్తాను అని బెదిరించగా, రామకృష్ణుడు జరిగిన విషయమంతయు చెప్పి, మహాప్రభు, మీరు మా ఎలుకల బాధ తీర్చుటకై పిల్లిని, దానిని పెంచుటకు ఆవును ఇచ్చినారు. ఆ పిల్లి వలన మా ఇంటిలోని ఎలుకల బాధయేగాక మా ఇరుగు పొరుగుల ఎలుకల బాధ కూడా పోయినది. మీరు ఎవరినైనను పంపి మా ఇంటిలో పరిసరములో ఎక్కడైతే ఎలుకలు కనబడతాయో తెలుసుకొని రమ్మనండి. నేను నా పిల్లిని ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉంచాలనే ఆ విధంగా తయారు చేశాను. మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టుటయేగాక మాకు నిత్యం కావలసిన పాలు, పెరుగు, నెయ్యి మొదలగువానిని లోటు కలుగకుండా ఆవును కూడా ఇచ్చినందుకు మీకు నేను కృతజ్ఞతాపూర్వక వందనము అర్పించుకొనుచున్నాను. నా పిల్లివలె ఇచ్చటికి తేబడిన ఏ పిల్లి అయినా ఎలుకలను పట్టగలదేమో పరీక్ష పెట్టి చూడుము. కడుపు నిండా తిని బలిసిన పిల్లులు ఎలుకలను పట్టుటకు ప్రయత్నించునా? ఇచ్చటికి వచ్చిన వారినడిగి తెలిసికొని నన్ను శిక్షించుటయో రక్షించుటయో చేయుడి అని చెప్పాడు. రామకృష్ణుని మాటలు విని రాయలవారు అచ్చటికి బలిసిన పిల్లులను తెచ్చి వారిని విచారించగా వారి ఇండ్లలో ఎలుకల బాధ పూర్తిగా పోలేదని చెప్పిరి. రామకృష్ణుని ఇంటి పరిసరములలో నున్నవారిని విచారించగా తమకు ఎలుకల బాధ ఏమాత్రం లేదని చెప్పిరి. ఆ సమాచారం తెలుసుకొని రాయలవారు రామకృష్ణుడు చేసిన పని సరియైనదేనని మెచ్చుకొని 100 వరహాలు బహుమతిగా ఇచ్చి సత్కరించారు. చల్లటి ఎండాకాలం. అది ఎండ మండుతున్న వేసవి కాలం. వేడి వాతావరణం. శ్రీకృష్ణదేవరాయలతో సహా సభికులందరినీ అసహనానికి గురి చేసింది. ఆస్థాన పూజారి మరింత అసహనంతో, ప్రభూ, ఉద్యానవనంలో తెల్లవారు జామున ఉండే స్వచ్ఛమైన గాలి ఎంత చల్లగా, మధురంగా ఉంటుంది. ఆ చల్లటి గాలిని ఏదైనా చేసి సభలోకి తీసుకురావడం కుదురుతుందా అని అడిగాడు రాయలవారిని. ఆహా, చాలా మంచి ఉపాయం. ఎవరైనా తోటలోని స్వచ్ఛమైన సువాసన వెదజల్లే గాలిని సభలోకి తీసుకువస్తే వారికి 500 వరహాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించాడు రాజు. ఆ గాలిని సభలోకి తేవడం ఎలాగో తెలియని సభికులంతా ముఖాలు వేలాడేసుకున్నారు. రాజుగారికి, ఆస్థాన పూజారికి పిచ్చి పట్టిందని లోలోపల నవ్వుకున్నారు. మరునాడు ఉదయం సభ సమావేశంలో సభికులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఎవరైనా రాజు చెప్పిన పనిని చేశారేమోనని, కానీ అది అసాధ్యం అని అంతా అనుకున్నారు. అంతలోనే రామలింగడు లేచి, రాజా, మీరు చెప్పిన విధంగానే నేను తోటలోని స్వచ్ఛమైన సువాసనలు వెదజల్లే గాలిని సభలోకి తీసుకొచ్చాను అన్నాడు. అవునా? ఏది అని ఆతృతగా, సంతోషంగా అడిగాడు రాజు. రామలింగడు సైగ చేసి 4 సైనికులను పిలిచాడు. వారు నేరుగా రాజుగారి పక్కకు వెళ్లి నిలుచున్నారు. వారి చేతిలో పచ్చి వెదురు బొంగులతో తయారు చేసిన విసనకర్రలు, గులాబీ, మల్లె పువ్వులతో అలంకరింపబడి ఉన్నాయి. ఆ విసనకర్రలు అతారు పూయబడి నీటిలో తడపబడి ఉన్నాయి. రామలింగడి ఆజ్ఞ మేరకు ఆ సైనికులు రాజుగారికి విసరటం మొదలెట్టారు. దానితో సభ మొత్తం సువాసనతో నిండిపోయింది. ఆ గాలి రాజుగారికి చల్లటి అనుభూతిని ఇచ్చింది. తెనాలిరామా, నీ తెలివి అమోఘం, నీ మేధస్సు అమోఘం అంటూ కాస్సేపు రామలింగడిని పొగిడిన రాజు, నీవు నా కోరికను నెరవేర్చావు. నీకు 500 వరహాల బదులుగా 1500 వరహాలు బహుమతిగా ఇస్తున్నాను. అంతేకాదు, ఈ సదుపాయం శాశ్వతంగా ఉండేలా వ్యవహారాల మంత్రిని ఆదేశిస్తున్నాను అంటూ సభను ముగించారు రాయలవారు. రామలింగడి తెలివిని సభికులంతా చప్పట్లతో మెచ్చుకున్నారు. చివరి కోరిక. శ్రీకృష్ణ దేవరాయల వారి తల్లి మరణ శయ్యపై ఉంది. అందరూ విచార వదనాలతో ఆమె మంచం చుట్టూ ఉన్నారు. రాజవైద్యులు ఆమెను బ్రతికించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉన్నట్టుండి ఆమె కళ్ళు తెరిచింది. రాయలవారి కేసి చూసింది. రాయలు ఆమె దగ్గరగా వెళ్లారు.
హీనస్వరంతో ఆమె రాయలతో చెప్పిందేమిటో ఎవరికీ వినిపించలేదు కాని రాయలవారికి అస్పష్టంగా వినపడింది. భటులు కేసి చూసి వెంటనే వెళ్లి ఎక్కడైనా మామిడి పళ్ళు దొరికితే వెంటనే తెమ్మన్నారు. భటులు పరుగెత్తారు. అది మామిడి పళ్ళు దొరికే సీజను కాదు. వెళ్ళిన భటులు ఇంకా రాలేదు. ఆ రోజు గడిచింది. రాయలవారి తల్లి మళ్లీ స్పృహ కోల్పోయింది. ఇంతలో ఒక భటుడు ఒకే ఒక మామిడి పండు పట్టుకొచ్చాడు. ఎలా సంపాదించాడని అడక్కండి. ఆ రోజుల్లో కూడా పళ్ళు పాడవకుండా జాగ్రత్తపరిచే ప్రక్రియ కనిపెట్టారేమో. కాని అప్పటికే ఆమె తుది శ్వాస విడిచారు. అయ్యో, తన తల్లి కడసారి కోరిక తీర్చలేకపోయానే అని రాయలవారు తెగ బాధపడిపోసాగారు. తాతాచార్యులు వారు ఒక ఉపాయం చెప్పారు. మహారాజా, తమ తల్లిగారి కర్మ 12వ రోజున బ్రాహ్మణులకు ఒక్కో బంగారు మామిడి పండు దానం చెయ్యండి. అప్పుడు తమ తల్లిగారి ఆత్మ సంతోషిస్తుంది అని. ఈ సలహా రాయలవారికి నచ్చింది. వెంటనే మంత్రి తిమ్మరుసును పిలిచి 1000 బంగారు మామిడి పళ్ళు తయారు చేయించమని హుకుం జారీ చేశారు. 1000 బంగారు మామిడి పళ్ళు అంటే ఎంతో ఖర్చు. ఈ దుబరా ఆపుచేసే మార్గమేలేదా అని ఆలోచించి ఇందుకు తగినవాడు రామకృష్ణుడే అని పిలిచి ఏదన్నా ఉపాయం ఆలోచించమని కోరారు. రామకృష్ణుడు సరే అని తల ఊపి వెళ్ళిపోయాడు. రాయలవారి తల్లి కర్మ 12వ రోజున బ్రాహ్మణులు వచ్చి దివాణం దగ్గర వేచి ఉన్నారు. ఇంతలో రామకృష్ణుడు వచ్చి, అయ్యలారా, ఈ పక్క గదిలోంచి వరసగా ఒక్కొక్కరే దివాణంలోకి వెళితే రాయలువారు బంగారు మామిడి పళ్ళు ఇస్తారు. అయితే ఒక షరతు, ఆ గదిలో ప్రతివారి వంటి మీద వాత పెట్టబడుతుంది. ఆ వాత చూపిస్తే మీకు బంగారు మామిడి పళ్ళు ఇస్తారు అని ప్రకటించాడు. కొందరు బ్రాహ్మణులు భయపడి వెళ్లిపోయారు. మిగిలిన వారు ఒక్కొక్కరే లోపలికి రాసాగారు. అక్కడ రామకృష్ణుడు ఉండి, అయ్యలారా, మీరు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు మామిడి పళ్ళు ఇస్తారు ఆనక మీ ఇష్టం అన్నాడు. మొదటగా వచ్చిన బ్రాహ్మణుడు ఆశ కొద్దీ 2 వాతలు పెట్టించుకున్నాడు. ఆ వాతల మంట భరింపలేక పైకి అరవలేక బాధపడుతూ దివాణంలోకి వెళ్లాడు. రాయలువారు అతని చేతిలో ఒక బంగారు మామిడి పండు పెట్టారు. అయ్యా, నేను 2 వాతలు పెట్టించుకున్నాను, మరి తమరు ఒక్కటే ఇచ్చారు అని తన వీపు మీద వాతలు చూపించాడా బ్రాహ్మణుడు. రాయలవారు నిర్ఘాంతపోయారు. వాతలేమిటి అని అడిగారు. అక్కడ రామకృష్ణ కవిగారు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు పళ్ళు ఇస్తారని వాతలు పెడుతున్నారు ప్రభు అన్నాడు బావురుమంటూ. రాయలవారు కోపంతో రామకృష్ణుడు ఉన్న గదిలోకి వచ్చి వాతలు పెట్టించుకోబోయే 2వ బ్రాహ్మణుని ఆగమని గట్టిగా అరిచారు. రామకృష్ణునికేసి చూసి, ఏమిటి కవీశ్వరా, ఈ పని, మిమ్మల్ని వాతలు పెట్టమని ఎవరు చెప్పారు అని గద్దించి అడిగారు. మహాప్రభో, నన్ను మన్నించాలి. తమ తల్లిగారి పరమపదించిన రోజునే మా మేనత్తగారు కూడా వాతరోగంతో మరణించారు. ఆమెకు వాతరోగం వచ్చినప్పుడల్లా వాతలు పెడితే తగ్గిపోయేది. నేను గరిటె కాల్చి వాత పెట్టేలోగా ఆమె కాస్త గుటుక్కుమంది. ఆమె చివర కోరిక తీర్చలేకపోయానే అని చింతిస్తూ ఉండగా తమరు తమ తల్లిగారి ఆత్మతృప్తి కోసం బంగారు పళ్ళు ఇస్తున్నారని విని వాతలు పెడతానంటే ఎవరూ ఒప్పుకోరని, వాతకు తమరు ఒక్కో బంగారు పండు ఇస్తారని కాస్త చొరవ చేసి ఈ నిర్ణయం తీసుకున్నా అన్నాడు రామకృష్ణుడు. ఊరుకోవయ్యా, బ్రాహ్మణులకు వాతల పెడితే ఆమె వాతరోగం పోతుందా అన్నారు రాయలవారు కోపంగా. చిత్తం, తమ తల్లిగారి కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి తమరు బంగారు పళ్ళు ఇస్తే ఆమె ఆత్మతృప్తి పడితే, వాతలు పెడితే మా మేనత్తగారి ఆత్మతృప్తి పడదా ప్రభు అన్నాడు రామకృష్ణుడు. రాయలవారికి కనువిప్పు కలిగింది. వచ్చిన బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చి పంపేసి రామకృష్ణునికేసి చూడడానికి సిగ్గుపడి లోపలికి వెళ్లిపోయారు. తిమ్మరసు ఆనందంతో రామకృష్ణుని కౌగలించుకున్నాడు. విలువలేని వజ్రం, విలువలేని వజ్రం. ఒకనాడు శ్రీకృష్ణదేవరాయల దర్శనానికై సామంత రాజు వచ్చాడు.
తన చేతిలోని సంచిని రాయలవారి చేతికిచ్చి, ఇది ఒక వజ్రం. దీని విలువెంతో మీ రాజ్యంలోని నిపుణులతో పరీక్షించి నాకు తెలపండి. మా రాజ్యంలో దీని విలువను కనిపెట్టే నిపుణులు ఎవరు లేరు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వజ్రాన్ని చూద్దామని సంచి విప్పిన రాజుకు కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో తళతళ మెరుస్తున్న వస్తువు కనబడింది. అంతే, దాని విలువను బేరీజు వేయాల్సిందిగా రాజ్యంలోని నిపుణులందరినీ కోరాడు. అందరూ ఆ పనిలో నిమగ్నమయ్యారు. కాని వారికి ఎంతకీ దాని విలువ ఎంతో తెలియలేదు. ఆ వజ్రం విలువ తెలుసుకోవడానికి నిపుణులు తమ పరిజ్ఞానాన్ని అంతటినీ ఉపయోగించారు. పురాతన పుస్తకాలు, వజ్రాలు, రత్నాలకు సంబంధించిన తాళపత్రాలు వెతికారు. కాని వారి శ్రమ ఫలించలేదు. దాని విలువ లెక్కకట్టడం ఎవరి వల్ల కాలేదు. కాని అందరూ కలిసి 1,00,000 వరహాలకు తక్కువ ఉండదని తేల్చేశారు. దాంతో శ్రీకృష్ణదేవరాయలు ఆ వజ్రాన్ని తీసుకువచ్చి సభికుల ముందు పెట్టి, ఈ వజ్రం విలువ ఖచ్చితంగా బేరీజు వేసిన వారికి 10,000 వరహాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. సభికులెవ్వరూ ధైర్యం చేయకపోగా నిపుణులంతా తలలు వేలాడేసుకున్నారు. అంతలోనే ప్రవేశించిన రామలింగడు రాజుగారి ప్రకటన విని, ఓస్ అదెంత పని అనుకుంటూ ముందుకు నడిచి, రాజా, ఇది వెలకట్టలేని రాయి అని రాజుగారితో దాన్ని తీసుకుని తన ఛాతివద్ద పెట్టుకుని కొద్దిసేపు అలాగే ఉంచాడు. రామలింగా, ఏం చేస్తున్నావ్? సున్నితంగా ఆమందలించాడు రాజు. ప్రభూ, నేను నా మనస్సు అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాను చెప్పాడు రామలింగడు. రాజా, ఇది ఒక విలువలేని రాయి తేల్చేశాడు రామలింగడు. రామలింగా, ఇది విలువలేని రాయి అని నిరూపించు, లేదా సభకు క్షమాపణలు చెప్పు మరోసారి మందలించాడు రాజు. సరే రాజా అంటూ రాజుతో సహా సభికులందరినీ ఒక చీకటి గదిలోకి తీసుకెళ్లి తలుపులు మూసి చీకటిగా చేసి ఆ రాయిని ఒక బల్లపై ఉంచాడు రామలింగడు. రాజా, మీరు ఇందాకట్నుంచి చెబుతున్న వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి చూద్దామన్నాడు రామలింగడు. రాజుతో సహా ఎవరూ ఆ రాయి ఎక్కడుందో కనిపెట్టలేకపోగా, రామలింగడు, అది మీ ముందున్న బల్లపైనే ఉంది. వజ్రమైతే చీకట్లోనూ మెరుస్తుంది కదా. నేనిందాక ఆ వజ్రాన్ని నా చొక్కా లోపల పెట్టుకుని వెలుతురు కనబడుతుందేమోనని గమనించాను అని అసలు విషయానికి చెప్పాడు రామలింగడు. ఆ రాయి వజ్రం కాదని నిరూపించి 10,000 వరహాలు గెలుచుకున్నాడు తెనాలి రామలింగడు. వింత పరిష్కారం, వింత పరిష్కారం. శ్రీకృష్ణదేవరాయలు 500 ఏళ్ల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో, కావ్య రచనలో అంత నేర్పరి. ఈయనకు సాహితీ సమరాంగణ చక్రవర్తి అనే బిరుదు ఉండేది. అముక్తమాల్యద రాయలు రచించిన గొప్ప కావ్యం. రాయల దగ్గర 8 మంది గొప్ప కవులుండేవారు. వారిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు. అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన, రామభద్రుడు, ధూర్జటి, భట్టుమూర్తి, పింగళి సూరన, మాదయ్యగారి మల్లన, తెనాలి రామకృష్ణుడు రాయల ఆస్థానకవి దిగ్గజాలు. ఆయన సభకు భువన విజయం అని పేరు. ఒకసారి రాయల దగ్గరకు ఒక మహాపండితుడు వచ్చాడు. అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ సమస్య ఏమిటంటే, రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి. రాయలవారు తన కవిదిగ్గజాలను ఈ సమస్య విడగొట్టమని కోరాడు. మొదట ఆంధ్ర కవితా పితామహుడని పేరు పొందిన పెద్దన కవి లేచి, తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి, వాదించి కూడా అతని భాష తేల్చుకోలేకపోయాడు. తరువాత 6 అంతే. చివరికి తెనాలి రామకృష్ణుని వంతు వచ్చింది. ధారాళంగా భాషలన్నీ వల్లె వేస్తున్న ఆ పండితుని దగ్గరకు వెళ్ళాడు. ఎంతోసేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేకపోయాడు. ఓటమి తప్పదని రాయలు భావించాడు. ఆ ఉద్దండ పండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా తెనాలి కవి ఆ పండితుని కాలును గట్టిగా తొక్కాడు. ఆ బాధ భరించలేక పండితుడు అమ్మా అన్నాడు. అంతే,
నీ మాతృభాష తెలుగు పండితోత్తమా అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణుడు. పండితుడు ఒప్పుకోక తప్పలేదు. రాయల ఆనందానికి అంతులేదు. సభాష్! వికటకవి అని రామకృష్ణుని మెచ్చుకొని బహుమానంగా సువర్ణహారం ఇచ్చాడు. శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగలడు. రాజును సంతోషపరచి బహుమతులు ఎన్నో పొందేవాడు. నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి, దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేళయింది. చేతులు కడుగుకోవడానికి రామలింగడు పెరటిలోకి పోయాడు. అనుకోకుండా అరటి చెట్లు వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. భార్యను పిలిచి, పెద్దగా ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు. వాటిని ఒక సంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. తరువాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఒక మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిదురపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటి పడింది. అందరూ నిదురపోయారు. ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనుక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు. నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు. రామలింగడు దొంగలు నీరు తోడిపోయడం చూశాడు. మళ్ళీ ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పెరటిలోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు. వంతులవారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కాని అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారు జామున కోడి కూసే వేళ వరకు తోడిపోశారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ మూటముడి విప్పారు. అందులో నగలకు బదులు నల్ల రాళ్ళు ఉన్నవి. దొంగలకు నోట మాట రాలేదు. రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది. సిగ్గుతో తలవంచుకొని పారిపోయారు. ఇంతకాలం తమను మించినవారు లేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతో మందిని దోచుకోగలిగారు. కాని రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు. తెలివిగా రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు. రామలింగడి రాజభక్తి రామలింగడి రాజభక్తి శ్రీకృష్ణదేవరాయలకు తన మంత్రి తెనాలి రామలింగడి తెలివి, చతురతను పరీక్షించాలని ఎప్పుడు కోరికగా ఉండేది. ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. బంగారు నాణేలు గంప నిండా ఉండటంతో ఏమాత్రం కుదుపు వచ్చినా గంపలోని పైనున్న నాణేలు కింద పడతాయి. పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది. ఎవ్వరూ ఆ గంపను మోయలేరు. దాంతో మిగిలిన సభికులు రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించారు. రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా లేదు. కొద్దిసేపు ఆలోచించిన రామలింగడు తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణేలను పోసి మూట కట్టాడు. కొన్ని నాణేలను తన జేబుల్లో నింపుకుని, మూటను వీపుమీద వేసుకుని, వెలితిపడిన గంపను నెత్తిన పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు. రామలింగడు సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయిన రాజు శభాష్ రామలింగా, శభాష్ అంటూ మెచ్చుకోసాగాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరించగానే అతని జేబుల్లోని నాణాలు బరువుకు నేలమీద పడిపోయాయి.
వాటి చప్పుడు సభంతా మార్మోగింది. అంతే సభంతా నవ్వులతో నిండిపోయింది. రామలింగడి తొందరపాటుకు అంతా నవ్వసాగారు. దాంతో గంపను, ముటను కిందపెట్టి రామలింగడు ఆ జారిపడిపోయిన నాణేల కోసం సభంతా వెతకసాగాడు. పడుతూ, లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది. అందరూ తలోమాట అన్నారు. ఎంత దురాశపరుడు అన్నాడు ఆస్థాన పూజారి. గంపెడు నాణేలున్నా కిందపడిన 2-3 నాణేల కోసం వెతుకుతున్నాడు అన్నాడు సేనాధిపతి. అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి, రాజుగారి సింహాసనం పక్కన ఒకటి అనుకుంటూ సభంతా పరిగెత్తుతూ కిందపడిన నాణేలను ఏరసాగాడు రామలింగడు. ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గరకొచ్చి ఆయన చెవిలో ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకు చూడలేదు అంటూ రామలింగడిని దూషించసాగాడు. రామలింగడు నాణేలన్నీ ఏరిన తర్వాత రాజు రామలింగా, నీకు గంపెడు నాణేలను ఇచ్చాను కదా, మరి ఎందుకింత దురాశ? కిందపడిన కొన్ని నాణేల కోసం వెతికావు? అన్నారు. రాజా, ఇది దురాశ కాదు. కిందపడిన నాణేలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది కదా. ఇలా అందరూ నడిచే చోటపడి ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను. కాబట్టే నేను అంత అదుర్దాగా వాటిని ఏరివేశాను అని చెప్పడంతో సభంతా మూగబోయింది. రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగడిని కౌగిలించుకున్నారు. అతనికి మరో గంపెడు బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు, మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు. ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు అస్సలు కురవలేదు. దానికి తోడు ఎండలేమో మండిపోయాయి. దాంతో బావులలోనూ, పంపుల్లోనూ నీళ్లు ఎండిపోయాయి. ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్లు బాగా లోపలికి వెళ్లిపోయాయి. తెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రా నది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్లు బాగా లోపలికి పోయాయి. దాంతో నీళ్లు తోడటం చాలా కష్టం అయిపోయింది. నీళ్లు త్రాగటానికి, స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి ఏదో ఒక విధంగా నీళ్లు తోడుకోసాగారు. కాని వాళ్ళింట్లో ఉన్న తోటకి నీళ్లు పెట్టేదెలా? తోటకి ఎట్లా నీళ్లు పెట్టాలా అని తెనాలి రామలింగడు ఆలోచిస్తూ కూర్చున్నాడు. మొక్కలు చూస్తేనా ఎండిపోతున్నాయి. బావిలో నీళ్లేమో ఎక్కడో అడుగుకి ఉన్నాయి. తోటంతా నీళ్లు పెట్టాలంటే బోలెడు నీళ్లు కావాలి. అందుకోసం చాలా మంది కూలీలను పెట్టాలి. వాళ్ళకి బోలెడంత ధనం ఇవ్వాలి. ఇట్లా ఆలోచించుకుంటూ ఉండగా రామలింగడికి తన ఇంటికి కొంచెం దూరంలో 3 మనుష్యులు నిలబడి ఏదో మాట్లాడుకోవడం కంపించింది. ఎవరు వాళ్ళు? అనుకుంటూ కాసేపు తన ఆలోచనలను మర్చిపోయి వాళ్లవంక చూడసాగాడు రామలింగడు. వాళ్ళ 3 రామలింగడి ఇంటివైపు చూస్తూ ఏదో మాట్లాడుకోవడం కూడా రామలింగడు గమనించాడు. వాళ్లను చూస్తే దొంగల్లా ఉన్నారు. వాళ్ళ వాలకం చూస్తుంటే ఈ రాత్రికి మా ఇంటికి కన్నం వేసేలా ఉన్నారు అని అనుకున్నాడు. వెంటనే తన కొడుకుని పిలిచి ఇలా చెప్పాడు. అబ్బాయి, ఈ సంవత్సరం వర్షాలు సరిగా కురవకపోవడం వలన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తినడానికి తిండి లేక చేసేందుకు పని దొరకక చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆ విధంగా ఈ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువయింది. కాబట్టి మన ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అన్నీ మనం ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తీసుకుని వెళ్లి బావిలో పడేద్దాం. అప్పుడైతే దొంగలకు ఏమాత్రం అనుమానం రాదు. పైగా వాళ్ళు మన ఇంటికి దొంగతనానికి వచ్చినా కూడా వాళ్ళకి మన ఇంట్లో వస్తువులేమీ కంపించవు అన్నాడు. తెనాలి రామలింగడు ఈ మాటలు కావాలనే గట్టిగా అన్నాడు. తన మాటలు దొంగలకు వినిపించాలనే కొంచెం గట్టిగా అన్నాడు. రామలింగడు ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. తెనాలి రామలింగడు చెప్పేదంతా దొంగలు విన్నారు. అనుకున్నట్టుగానే ఇంట్లో ఉన్న నగలు, బంగారు నాణాలు, వెండి సామాన్లు ఇంకా విలువైనవి ఏవైనా ఉంటే అవి అన్నీ తీసుకుని వచ్చి ఓ ట్రంకు పెట్టెలో పెట్టి ఆ పెట్టెను బావిలో పడేశారు. చాటు నుంచి దొంగలు ఇదంతా చూశారు. అంతే ఆ రాత్రికి తెనాలి రామలింగడు ఇంటికి దొంగతనానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నట్టుగానే రాత్రికి ఊరు సద్దుమణిగాక ఆ దొంగలు ముగ్గురు తెనాలి రామలింగడు ఇంటికి వచ్చారు. ఒక్కొక్కరే జాగ్రత్తగా బావిలోకి దిగారు. బావిలోకి దిగగానే పెట్టె కనిపిస్తున్నది. దానిని తీసుకుని ఎంచక్కా వెళ్ళిపోవచ్చు అని దొంగలు అనుకున్నారు. కాని బావిలో అంతా చెత్త చెదారం నిండి ఉంది. పిచ్చి మొక్కలు, రాళ్లతో నిండి ఉంది. అందువలన ముందుగా బావిని శుభ్రం చేయాల్సి వచ్చింది. బావిలో పెరిగిన పిచ్చి మొక్కలు పీకేసి, చిన్న చిన్న రాళ్ళు అన్నీ తొలగించేశారు. అప్పటికి కూడా వాళ్లకు నగలు ఉన్న పెట్టె కంపించలేదు. ఇప్పుడేం చేద్దాం? మిగిలిన ఇద్దరినీ అడిగాడు ఒక దొంగ. అసలు నిజంగా వాళ్ళు పెట్టె పడేశారంటావా? తన సందేహాన్ని వెలిబుచ్చాడు మరొక దొంగ. ఒరే, మీవన్నీ పిచ్చి అనుమానాలు. వాళ్ళు నగలు ఉన్న పెట్టెను తీసుకుని వెళ్లి బావిలో పడేయడం మనం చూసాం కదా. అవును అని మిగిలిన ఇద్దరూ అంగీకరించారు. మరి అలా అయితే తప్పకుండా ఈ బావిలోనే ఆ నగల పెట్టె ఉండి ఉంటుంది కదా. నిజమే అన్నారు మిగిలిన ఇద్దరు దొంగలు. అలా అయితే ఇలా కబుర్లతో కాలక్షేపం చేసే బదులు వెతుకుదాం. తప్పకుండా మనకు నగల పెట్టె దొరుకుతుంది. మనం ఇలాగే కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటే తెల్లారిపోతుంది. మనం దొరికిపోతాం అన్నాడు. సరే, ఇప్పుడేం చేద్దాం అడిగాడు ఒక దొంగ. పెట్టె చాలా బరువుగా ఉండటం వలన బావి అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి మనం ఇంక బావిలోపల ఉండి చేసేదేం లేదు. పైకి వెళ్లి నీళ్లన్నీ తోడిపోద్దాం. నీళ్లు అన్నీ తోడిపోస్తే పెట్టె ఎక్కడ ఉందో మనకు కనిపిస్తున్నది. అప్పుడు ఆ పెట్టెను తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అని సలహా ఇచ్చాడు ఒక దొంగ. మిగిలిన దొంగలు ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు. ముగ్గురు దొంగలు బావిలోంచి పైకి వచ్చేసి నీళ్లు తోడటం మొదలు పెట్టారు. వాళ్లలా నీళ్లు తోడిపోస్తుంటే తెనాలి రామలింగడు, ఆయన కొడుకు ఇద్దరూ కలిసి చాటుగా ఉండి మొక్కలకు పాదులు చేశారు. ఈ విధంగా దొంగలు చాలాసేపు నీళ్లు తోడుతూనే ఉన్నారు. చివరికి వాళ్ల శ్రమ ఫలించింది. బావిలో అట్టడుగున ఉన్న నగల పెట్టె దొంగలకు కంపించింది. దొంగలలో ఒకడు బావిలో దిగి ఆ నగల పెట్టెకు తాడు కట్టాడు. మిగిలిన దొంగలు ఇద్దరూ పెట్టెను జాగ్రత్తగా పైకి లాగారు. వాళ్లు నగల పెట్టెను బావిలోంచి పైకి తీయాలన్న ఆ కంగారులో, ఆ హడావిడిలో తెల్లారిపోయిన సంగతిని కూడా గమనించలేదు. ఈలోగా తెనాలి రామలింగడు భటులను పిలిపించి దొంగలను పట్టుకోమని చెప్పాడు. అంతే, వాళ్లు దొంగలను పట్టుకున్నారు. చూసారా పిల్లలు, తెనాలి రామలింగడు ఎంత తెలివి కలవాడో. ఎప్పుడైతే దొంగలు తన ఇంటిని దోచుకోవాలని పథకం వేసుకుంటున్నారని రామలింగడికి అర్థమయిందో అప్పుడే రామలింగడు ఓ పథకం వేసుకున్నాడు. ఎలాగూ తన తోటకు మనుషులను పెట్టి నీళ్లు పెట్టించాలనుకున్నాడు కదా. ఆ పనేదో ఈ దొంగల చేతనే చేయిస్తే సరిపోతుంది అని రామలింగడికి అనిపించింది. వెంటనే లోపలికి వెళ్లి, కొడుకుతో నగలన్నీ ఒక పెట్టెలో పెట్టి బావిలో పడేద్దాం. రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఆ బెడద తగ్గాక బావిలోంచి నగల పెట్టెను తీసుకుందాం అని చెప్పాడు. నిజంగానే దొంగలు ఆ మాటలు విన్నారు. తెనాలి రామలింగడు ఆయన కొడుకు కలిసి నగల పెట్టెను బావిలో పడేయడం చూశారు. ఆ నగల పెట్టెలో నగలు పెట్టారని దొంగలు అనుకున్నారు. కాని తెనాలి రామలింగడు ఆ నగల పెట్టెలో దొంగలు అనుకున్నట్టుగా నగలు పెట్టలేదు. చిన్న చిన్న రాళ్లు పెట్టాడు. కాని దొంగలు మాత్రం పెట్టెలో నగలు ఉన్నాయని అనుకున్నారు. అందుకే బావిలో దిగి ముందుగా బావిని శుభ్రం చేశారు. బావిలో ఉన్న నీళ్లని తోడిపోశారు. ఎంతో కష్టపడి పెట్టెను పైకి తీశారు. ఆ సమయానికల్లా తెల్లారిపోయింది. భటులు వచ్చి దొంగలను పట్టుకున్నారు. ఇది జరిగింది. ఈ సంగతంతా తెనాలి రామలింగడు రాజుగారికి చెప్పాడు. రాజుగారు ఇదంతా వినగానే ఒక్కసారిగా పెద్ద పెట్టున నవ్వేశాడు. నిజంగా నీ తెలివితేటలు అమోఘం. నీ ఇంటికి దొంగతనానికి వచ్చిన వాళ్లతో నువ్వు చెట్లకి నీళ్లు పెట్టించావా? అంటూ నవ్వాడు. తెనాలి రామలింగడు అవును మహారాజా అన్నాడు. దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్న మాట నిజమే. అలా అని అందరూ దొంగతనాలు చేస్తామంటే ఎలా? వాళ్లకి గుణపాఠం చెప్పేందుకే ఆ విధంగా చేశాను.
అని చెప్పాడు. ఇది ధిక్కారం కాదు, ఇది ధిక్కారం కాదు. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలోని తెనాలి రామలింగడిపై ఒక విషయంలో విసుగు చెందాడు. ఆ కోపంతో రేపటినుంచి నీ ముఖం నాకు చూపెట్టకుపో అని ఆదేశించాడు. మౌనంగా తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామలింగడు. మరునాడు కృష్ణదేవరాయలు దర్బారుకు బయలుదేరుతుండగా మార్గమధ్యంలో కనబడిన అతని న్యాయాధికారి ఒకరు రాజుతో, రాజా, మీరు తెనాలి రామలింగడిని ఈ రోజు దర్బారుకు రావద్దని ఆదేశించినా, మీ ఆదేశాలు పాటించక అతను ఎప్పుడో దర్బారుకు హాజరయ్యాడు. అంతేకాదు, అక్కడ తన వెకిలి చేష్టలతో అందరితో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాడు. అది విన్న రాజు ఆవేశంతో ఊగిపోతూ, నా ఆదేశాలనే ధిక్కరించేందుకు రామలింగడికి ఎన్ని గుండెలు అన్నాడు. అవును రాజా, మీ ఆదేశాలు అతనికి పూచికపుల్లతో సమానం. 100 కొరడా దెబ్బలు కూడా అతని రాజధిక్కారానికి శిక్ష కాజాలవు అని రాజు కోపాన్ని మరింత పెంచాడు ఆ అధికారి. కోపంతో చిర్రెత్తుకొచ్చిన రాజు వేగంగా దర్బారులోకి ప్రవేశించాడు. అప్పటికే దర్బారులో ఉన్న తెనాలి రామలింగడు తన తలపై ఒక కుండను బోర్లించుకున్నాడు. చూసేందుకు వీలుగా 2 కళ్ల దగ్గర 2 రంధ్రాలున్నాయి. రామలింగడి గడుసుతనాన్ని అర్థం చేసుకున్న రాజు, ఏంటి రామలింగా, ఈ వెకిలి వేషాలు, నీవు నా ఆదేశాలను ధిక్కరించావు అన్నాడు. దానికి రామలింగడు, లేదు మహాప్రభు, నా ముఖం మీకు చూపెట్టవద్దని మీరే కదా ఆదేశించారు. మీరు ఇప్పుడు నా ముఖాన్ని చూడగలుగుతున్నారా? లేదు కదా, అలాంటప్పుడు ఇది ధిక్కారం ఎలా అవుతుంది అని బదులిచ్చాడు. రామలింగా, నీ తెలివికి జోహార్లు. ఇంకా ఆ కుండను తొలగించి నీ స్థానంలో నీవు కూర్చుంటావా అన్నాడు మహారాజు. తెనాలి రామలింగడు తలపై నుంచి కుండను తీసివేసి తన ఆసనంలో కూర్చుని కార్యకలాపాలు మొదలుపెట్టాడు. అభిప్రాయం. తెనాలి రామలింగడి దగ్గరకు ఒక పండితుడు తాను రాసిన కొన్ని పద్యాలను వినిపించాలని వచ్చాడు. తన పాండిత్యాన్ని రామలింగడి ముందు ప్రదర్శించాలని ఆయన కోరిక. అసలు తీరికలేని రామలింగడు, పండితావర్య, మీరు మీ పద్యాలను మా వద్ద ఉంచి వెళ్ళండి. మేము తరువాత వాటిని తప్పకుండా చదివి అభిప్రాయం మీకు చెబుతామా అని చెప్పాడు. రామలింగడి మాటలు నమ్మని ఆ పండితుడు పద్యాలను ఇప్పుడు వినవలసిందేనంటూ పట్టుబట్టాడు. పండితుడు మొండి వైఖరి రామలింగడికి కోపం తెప్పించినా సరే, మొదలెట్టండి అని ఒక గోడకు ఒరిగి కూర్చున్నాడు. పండితుడు పద్యాలు చదవడం మొదలెట్టాడు. మొదటి 2-3 పద్యాలకు కొట్టిన రామలింగడు ఆ తర్వాత ఎంచక్కా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. పండితుడు తన పద్యాల మోత మాత్రం ఆపలేదు. రామలింగడు కాస్సేపటి తర్వాత నిద్రలేచాడు. అయ్యా, నా పద్యాలను మరోసారి వినిపించాలా అడిగాడు పండితుడు. ఎందుకు, నేను ఇందాకే నా అభిప్రాయం చెప్పానుగా అన్నాడు రామలింగడు. మీరా అభిప్రాయమా? లేదే, మీరు జోరు నిద్రలోకి జారుకున్నారు అని ఆశ్చర్యంగా అన్నాడా పండితుడు. అవును నిజమే, నేను నిద్రలోకి జారుకున్నప్పుడే నా అభిప్రాయం వెలిబుచ్చాను అని ముక్తసరిగా బదులిచ్చాడు రామలింగడు. రామలింగడి వ్యంగ్య సమాధానానికి అతని చతురతను కొనియాడాలో లేక తనను వెక్కిరించాడని బాధపడాలో అర్థంకాక అక్కడి నుండి జారుకున్నాడు ఆ పండితుడు. అత్యంత మూర్ఖుడు. కృష్ణదేవరాయల మహారాజు ఆస్థానంలో ప్రతి సంవత్సరం ఒక వింత పోటీ జరిగేది. పాల్గొనే వారందరికీ ఒక పోటీ పెట్టి అందులో గెలిచిన వారికి ఆ సంవత్సరానికిగాను అత్యంత మూర్ఖుడు అనే బిరుదునిచ్చి 5,000 వరాహాలు బహుమానంగా అందజేసేవారు. ప్రతి సంవత్సరం తెనాలి రామలింగడే విజేతగా నిలిచి 5,000 వరాహాలు ఎగరేసుకుపోయేవాడు. ఈసారి ఎలాగైనా అతన్ని గెలవకుండా ఆపాలని ఇతర ఆస్థానకవులు, అధికారులు అతని వద్ద పనిచేసే అబ్బాయికి డబ్బు ఆశ చూపి రామలింగడిని ఒక గదిలో తాళం వేసి బంధించమని పురమాయించారు. ఆ కుర్రాడు అలాగే చేశాడు. పోటీ అయిపోయిన తర్వాత రామలింగడు సభకు చేరుకున్నాడు. ఇదేమిటి రామలింగా,
నీవు పోటీ ముగిసిన తర్వాత విచ్చేశావు అని అడిగాడు కృష్ణదేవరాయలు. ప్రభూ, నాకు 100 వరహాలు అవసరమయ్యాయి. వాటిని పోగు చేసేసరికి ఇంత సమయం పట్టింది అని జవాబిచ్చాడు రామలింగడు. నువ్వు ఈ పోటీలో పాల్గొని ఉంటే 5000 వరహాలు సంపాదించేవాడివి కదా. 100 వరహాలు కోసం 5000 వరహాలు కాదనుకున్నావు అన్నాడు మహారాజు. ప్రభూ, నేనొక పెద్ద మూర్ఖుడిని అన్నాడు రామలింగడు. బదులుగా మహారాజు, నువ్వు అత్యంత మూర్ఖుడివి. నీలాంటి మూర్ఖుడిని నేనింతవరకు చూడనేలేదు అన్నాడు. అంటే ఈ పోటీలో విజేతను నేనే అన్నమాట అని ఎగిరి గంతేశాడు రామలింగడు. అప్పటికి గాని రాజుగారికి తను నోరుజారానని అర్థం కాలేదు. కాని రామలింగడి వంటి చతురుడికి ఈ బహుమానం దక్కడం గర్వకారణమని భావించి రాయలవారు అతడికి 5000 వరహాలను బహుమానంగా ఇచ్చి సత్కరించాడు. మరోసారి రామలింగడే అందరికన్నా తెలివైన మూర్ఖుడని రాయలవారి ఆస్థానంలో నిరూపితమైంది. సోమరి పని. సభలో కొలువు తీరిన శ్రీకృష్ణదేవరాయలు దగ్గరికి ఒక జంట వచ్చింది. వినయంగా నమస్కరించి, అయ్యా, మాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి పేరు పాండయ్య. యుక్త వయస్సు కూడా వచ్చింది. ఇప్పటికీ మా కష్టంతోనే వాడ్ని పోషించాల్సి వస్తోంది. ఏ పనికి వెళ్ళమన్నా వెళ్ళడు. బజార్ల వెంట తిరుగుతూ కాలం గడుపుతున్నాడు. వాడి తోటి వాళ్లంతా ఏదో ఒక పని చేసి తల్లిదండ్రుల్ని పోషిస్తున్నారు. వాడికి మీరే బుద్ధి చెప్పి దారిలో పెట్టాలి అని వేడుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు భటులకు సైగ చేశారు. అది అర్థం చేసుకున్న భటులు పాండయ్యను తీసుకొచ్చారు. ఏంటి పాండయ్య, ఏ పని చెయ్యకుండా కాలక్షేపం చేస్తే ఎలా? ఏదైనా పని చెయ్యాలి కదా అడిగారు రాయలువారు. అయ్యా, నాదేం తప్పులేదు. నా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పట్నించి పని చేయనీయకుండా గారాబంగా పెంచారు. ఇప్పుడు చేద్దామనుకున్నా పనిరాదని ఎవరూ నన్ను పెట్టుకోవడం లేదు చెప్పాడు పాండయ్య. నేను నిన్ను పనిలో పెట్టుకుంటా అని చెప్పి భటులతో వీడ్ని తీసుకెళ్లి గుర్రపు శాలలో లద్దె ఎత్తించండి ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణదేవరాయలు. భటులు పాండయ్యని తీసుకెళ్లారు. మీకేం భయం లేదు. సోమరితనం పోయి మీవాడు మంచి పనిమంతుడవుతాడు. నిశ్చింతగా ఇంటికెళ్ళండి అభయమిచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు. దండం పెట్టి వెళ్లిపోయారా దంపతులు. లలల తనకు ఎట్టకేలకు పని దొరికినందుకు సంతోషించాడు పాండయ్య. ఆనందంగా గుర్రపుశాలలోకి అడుగెట్టాడు. తీరా చూస్తే అదంతా చిందర వందరగా, అసహ్యంగా ఉంది. నేనీ పని చెయ్యను, వెళ్ళిపోతాను అని పేచీ పెట్టాడు. లద్దె ఎత్తి పెంటదిబ్బ మీద పడేసి, గుర్రపుశాలను శుభ్రంగా ఉంచుతావో, పని చేయకుండా రోజుకో 100 కొరడా దెబ్బలు తింటావో నీ ఇష్టం. నిర్ణయించుకో. ఇది రాజుగారి ఆజ్ఞ అన్నాడు గుర్రపుశాల కాపలాదారు కాంతయ్య. లద్దె ఎత్తుతాను. కొరడా దెబ్బలంటేనే భయమేస్తుంది. అసలే గారబంగా పెరిగాను అని తట్ట తీసుకుని లద్దె ఎత్తడం మొదలు పెట్టాడు పాండయ్య. ఒక గుర్రం దగ్గర లద్దె ఎత్తుతుంటే అందులో ఒక వరహా కనిపించింది. చప్పుడు చేయకుండా, ఎవరికీ కనిపించకుండా గబాల్న దాన్ని జేబులో వేసుకున్నాడు పాండయ్య. ఇంకేమైనా దొరుకుతాయేమోనని వెతికాడు. కాని దొరకలేదు. దాన్ని భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. తల్లిదండ్రులకు జరిగినదంతా చెప్పి ఆ వరహా ఇచ్చాడు. పాండయ్య తల్లి దాన్ని దాచిపెట్టింది. మరుసటి రోజు తెల్లవారు జామునే గుర్రపుశాలకు వచ్చి లద్దె ఎత్తుతుంటే మరో వరహా కనిపించింది. దాన్ని జేబులో వేసుకుని గుర్రపుశాలంతా శుభ్రం చేశాడు. అక్కడ దొరికే వరహాల కోసం జ్వరం వచ్చినా, నలతగా ఉన్నా పట్టించుకోకుండా క్రమం తప్పకుండా గుర్రపుశాలకు వెళ్లేవాడు. ఆ వరహా మరెవరికన్నా దొరుకుతుందేమోనని అందరికంటే ముందే వచ్చి గబగబా పనిచేయసాగాడు. ఇప్పుడు పాండయ్యకి పని ఓ వ్యసనంగా మారింది. ఖాళీగా ఉండాలన్నా ఉండలేకపోతున్నాడు. వరహా దొరక్కపోయినా సరే ఎప్పటిలాగే పనిచేయసాగాడు. అలా ఒక్కరోజు కూడా పని మానేయకుండా సంవత్సరం పనిచేశాడు. ఆ రోజు పనికెళ్లిన పాండయ్యతో ఇంక నువ్విక్కడ పని చేయనవసరం లేదు. ఇంటికెళ్ళి పోవచ్చు అన్నాడు గుర్రపుశాల కాపలా దారు కాంతయ్య. పాండయ్య బేర్మన్నాడు.
ఇంటికెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి వెక్కి వెక్కి ఏడ్చాడు. రాజుగారిని అడుగుదామని ముగ్గురూ సభకు వెళ్లారు. అయ్యా, మావాడు పనిచేసిన ప్రతిరోజూ గుర్రపుశాలలో ఒక వరహా దొరికింది. వరహా కోసం వాడు రోజూ పనికి వెళ్ళాడు. ఈ వరహాలన్నీ మీ గుర్రపుశాలలో దొరికాయి. కాబట్టి అవన్నీ మీకే చెందాలి. మొదటి రోజే ఇద్దామనుకున్నాను. కాని మావాడు పనికి అలవాటు కావాలనే తమకు అందజేయలేదు అని 365 వరహాలను రాయలవారి ముందు పెట్టారు పాండయ్య తల్లిదండ్రులు. రాయలు చిన్నగా నవ్వాడు. తమరి వల్ల మావాడి సోమరితనం పోయింది. పని లేకపోతే పిచ్చివాడైపోతున్నాడు. ఇలా అర్ధాంతరంగా పనిలోంచి తీసేస్తే బాధపడుతున్నాడు. దయచేసి ఏదో ఒక పని ఇప్పించి మా కుటుంబాన్ని ఆదుకోండి అని వినయంగా నమస్కరించారా దంపతులు. శ్రీకృష్ణదేవరాయలు విలాసంగా నవ్వి మీ వాడికి వరహాలు దొరికేలా కాంతయ్య ద్వారా నేనే వాటిని ఏర్పాటు చేశాను. ప్రతిఫలం లేకపోతే ఎవరూ పనిచేయరు. ఆ వరహాలన్నీ మీవే. పాండయ్య ఇంతకాలం పని చేసినందుకు ప్రతిఫలం. వాటితో భూమి కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటూ బతకండి. చాలామంది తమకు దొరికిన వస్తువుల గురించి చెప్పరు. కానీ మీరు ఇన్ని బంగారు నాణాలను నా దగ్గరికి తెచ్చారు. మీ నిజాయితీని అభినందిస్తున్నాను అని చెప్పాడు.